ముంజకాయలు మాత్రం మస్తు టేస్ట్ ఉన్నాయి. ఇంతకుముందు ఒకటి తిని చూపించిన కదా, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. కత్తి ఘోరంగా షార్ప్ ఉన్నది కదా అది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్న వినయ్ కలకోటి వ్లాగ్స్. సో ఈరోజు మనం అయితే తాటి ముంజల కోసం వచ్చాం అనమాట. మీరు వెనకాల చూసుకున్న అయితే ఇది మా ఊరికి దగ్గరలో ఉన్న ఊరి పేరు నర్సింగపూర్. మాది ఊరు గొడిశాల, ఇక్కడికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో పొద్దున్నే లేచి మన గౌడన్నకు ఫోన్ చేసినాం తాటి ముంజల కోసం. అన్న అయితే రమ్మన్నాను, మేమైతే చెలో అని చెప్పేసి బండ్లు వేసుకొని వచ్చిన 2 బండ్లు. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి తాటి ముంజలు వెరీ స్పెషల్ అన్నమాట. మళ్ళీ పోతే మీ తినక చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 4 years 5 years అవుతుంది తాటి ముంజలు తినక. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉంటున్నాం కాబట్టి ఇంకా టైం దొరికింది మనకు. సో వేసుకొని తాటి ముంజల కోసం వచ్చినాం. ఆల్రెడీ గౌరవకు ఫోన్ చేసినాం, అక్కడ అన్న కళ్ళు వస్తున్నాయి బయట వాళ్ళకి. సో మనం మళ్ళీ అక్కడ అన్న దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ మొత్తం చూపిస్తాం. తాటి ముంజలు ఎట్లా వేస్తారు, ఎట్లా ఉంటాయి, మేము తింటాం, తిని చూపిస్తాం మీకు వీడియోలో. అండ్ మీ అందరూ ఆల్రెడీ తిని ఉంటారు, కాకుండా ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి ఫుల్గా. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో కూడా మస్తు ఉంటుంది ఇది. సో గాయ్స్, ఇక్కడ మీరు వెనక బ్యాక్ లొకేషన్ చూసుకుంటే చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉన్నదో. ఎన్ని తాటి చెట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ మొత్తం తాటి చెట్లు. ఈ ఊరు మొత్తం తాటి చెట్లు ఉంటాయి. ఈ ఊరు పేరు నర్సింగపూర్. కాటరవెల్లి పక్కన, హుజురాబాద్ కూడా పక్కన ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం ఇక్కడే కలదానికి అసలు ఫ్రెష్ కలర్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అయితే మేము పొలాల మధ్యలో ఉన్నాం, కాకుంటే మొత్తం తాటి చెట్లే. ఎటు చూసిన తాటి చెట్లు ఉంటాయి ఈ ఊళ్ళో. చూడండి, ఎక్కడ చూసినా తాటి చెట్లు ఉంటాయి ఈ ఊళ్ళో. సో ఇది మీరు చూస్తే ఇక్కడ ముంజకాయలు కూడా ఉన్నాయి మీద. కొంచెం జూమ్ చేసి చూపిస్తా, మీరు కనిపిస్తుంది కదా, ఇవన్నీ ముంజకాయలు. మనకైతే ఇవి అన్నతో మాట్లాడి మళ్ళీ వేరే తీసుకొని పోదాం. మీరైతే వ్లాగ్ని మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు అన్న దగ్గరికి వెళ్ళి ముంజకాయలు చూపిస్తాం. సో మన ఎంబడి వచ్చేసేయండి. ఇప్పుడైతే పోతున్నాం మన గైస్. మనమైతే ఇప్పుడు రాజన్న దగ్గరికి వచ్చినాం. అన్న దగ్గర ఒక కళ్ళం చూద్దాం. అన్న ఎట్లా గిరాకి మరి? మంచిగా ఉండదు తమ్ముడు, గిరాకి మంచిగా ఉండదు. ముంజకాయలు కట్టాలి ఎవరన్నా? ఫుల్ రికా ఎక్కడి మొత్తం వాళ్ళు బతకనిత్తలేరు అసలుకే. ప్రతి రోజు ఇక సెలవు కదా అన్న తమ్ముడు. ఇప్పుడు ఎండాకాలం సెలవు కాబట్టి అందరు ఇక చాలా మంది వస్తారు. అందరికి ముంజకాయలు కళ్ళు ఎనికించిన ఫస్ట్ ముంజకాయలు కావాలంటారు. ముంజకాయలు కోసేయాలంటారు. మీకు కోసిచ్చుడే, మీకు కోసాను కోసిచ్చుడే. ఇంకేం చెట్టుకాడ పోదాం, కోసిస్తాం. ఇంకేంది ఇక్కడనే ఉంది, అటు ఉంది, పోదాం. దగ్గరనే. నీకేం తేడా ఉంటాడు నాకు తెలియదు తమ్ముడు. అవి కొన్ని అట్లుంటాయి, కొన్ని ఇట్లుంటాయి, అంతే. కాయసిగా ఫుల్ బరువు ఉన్నది ఇది. చూడండి, ఇవన్నీ మీదకెళ్ళి పడితే అన్నీ వలిగిపోయినాయి. కాకుండా ముంజకాయలు మాత్రం మస్తు టేస్ట్ ఉన్నాయి. ఇంతకుముందు ఒకటి తిని చూపించిన కదా, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. మీరు చూసుకుంటే అయితే మనకు అన్న 4 వేసింది. ఇక్కడ దాదాపు ఒక 50 కాయలు వెళ్తే ఏం లేదన్న ఈజీగా. చూడండి, మీదకెళ్ళి పడి మొత్తం పగిలిపోయింది అంతా. కాకుండా మామూలు టేస్ట్లు అవి. మొత్తం జ్యూస్ ఉంటుంది ఇలా. దీనిలో కళ్ళు కూడా మస్తు టేస్ట్ ఉంటుంది, తీయగా ఉండదు. తీయగానే ఎవరేమని ఫీల్ అవుతాను ముందుకైనా నేనే తింటానని. తింటూ ఆగు, వీడియో తీసినాక తింటూ. సో గాయ్స్, ఇప్పుడు అయితే అన్నీ మనం సంచులు వేసుకోమా. కత్తి ఘోరంగా షార్ప్ ఉన్నది అది.
వెళ్ళండి. ఫుల్ లాత ఉన్నది. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే 11:30 అవుతుంది టైము. మీరు ఇంతసేపు చూసుకుంటే అక్కడి నుంచి ముంజకాయలు అన్నీ పట్టుకొచ్చాం సంచులు వేసుకొని. మీరు చూసుకుంటే ఈ పక్క ఇగో మనకి ఇక్కడ సంచి నిండింది ముంజకాయలతోని. అప్రాక్సిమేట్లీ ఒక ఏం తక్కువ లేదని ఒక 50 కాయలు అవుతుంది ఇలా. అబ్బో బాగానే బరువున్నది ఇది, ఏం తక్కువ లేదు. మీరు సంచి చూస్తే ఏం లేదని ఒక 50 ముంజకాయలు వెళ్తాయి ఇలా. వీటిని ఇంటికి తీసుకెళ్ళి మన ఇంట్లోకి ఇచ్చి ఆరామ్సే తిన్నాం. మా బండి కూడా పట్టుకొచ్చుకున్నాం, కొత్త బండి రీసెంట్గా కొన్నాం, దాన్ని తీసుకుపోయి పట్టుకొచ్చినాం. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. మరి మన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, వీడియోస్ ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నామని చెప్పేసి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మేమైతే ఈ ముంజకాయలు ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఈ ముంజకాయలు ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్ బాయ్.